గారు 12కి ఇంకా లేదు. నేను చనిపోతున్నాననే ఆలోచన కూడా నాకు తట్టింది. ఇంకా అయిపోయింది ప్రాణం అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. ఒక ఏడుపు, చనిపోయిన తర్వాత ఏడుస్తారు కదా ఎవరైనా, ఆ ఏడుపు కూడా స్టార్ట్ అయింది పాస్టర్ గారికి. కానీ మరలా తెప్పరిల్లి ఒక్క 20 నిమిషాలు మళ్ళీ ప్రాణం బయటకు వచ్చినట్టుగా లేపాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు గడిగా స్తోత్రాలు చదవమా. నా ప్రాణము నాలో లేదు, వెళ్ళిపోయింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు మరలా తెప్పరిల్లుకొని లేచినట్టు వచ్చింది కొంచెం. ఆ టైంలో ఒక దైవజనుడు వచ్చాడు. అర్ధరాత్రి 11:10 అప్పుడు వేరే మీటింగ్కి వెళ్తా వచ్చాడు ఒక దైవజనుడు. ఆ టైంలో పలకరించి వెళ్దామని వచ్చాడు. వచ్చి పరామర్శించి ప్రార్థన చేసి వెళ్ళాడు. తెప్పరిల్లిన తర్వాత ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుత రీతిగా మరలా ఆ దైవజనుడు నేను అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ గడిగా స్తోత్రాలు చూద్దామా. అంటే ఇప్పుడు ప్రాణము ఎవరి చేతిలో ఉన్నట్టు? మన చేతిలో ఉందా? కాబట్టి నీ ప్రాణం కూడా, నా ప్రాణం కూడా ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో, నా చేతిలో లేదు, యేసయ్య చేతిలో ఉంది. కాబట్టి ఆయన ఉంచాలనుకుంటే ఉంచుతాడు, తీసేయాలంటే తీసేస్తాడు. ఆయన ఇష్టం. నువ్వు ఆయన ఏర్పాటు చేసిన బిడ్డవి. ఆమెను చూద్దామా. నేను ఆయన ఏర్పాటు చేసిన సేవకుని. ఆమెను చూద్దామా. మనందరం ఆయన బిడ్డలము. ఆయన ఎంతవరకు మన ఆయుష్, ఎంతవరకు ఎలాగ మరణం, ఏ విధంగా ఎవరిని ఎలా తీసుకువెళ్ళాలంటే అలా తీసుకెళ్తాడు. దాని గురించి నా ప్రాణం నేను కాపాడుకోవాలన్నా నా వల్ల కాదు, నీ ప్రాణం నువ్వు కాపాడుకోవాలన్నా నీ వల్ల కాదు. ఇప్పుడు రాముగాడు కొడుకు ప్రాణము ఎవరు కాపాడాడు? పాస్టర్ గారు కాపాడా? వాళ్ళ అమ్మమ్మ జయజమ్మ కలిపిందా? లేదా వాడు కాపాడుకున్నా వాళ్ళ భార్య కాపాడిందా? డాక్టర్లు కూడా ఏదో అయ్యిద్దని చెప్పారు. మరి ఆ ప్రాణాన్ని మచ్చరంగా ఉంచాలని ప్రణాళిక వేసింది ఎవరు? యేసయ్య. మీరందరూ, మనం అందరము, మన ఆలోచనలు, డాక్టర్ల ఆలోచనలు అయితే ఏదో ప్రాబ్లం అయింది, ఏదో ప్రాబ్లం అయింది. ఇప్పుడు మన సంఘంలో అపూర్వ వాళ్ళ అబ్బాయి కూడా ఏదో ప్రాబ్లం అయింది. మన సంఘంలో లేలా వాళ్ళ అబ్బాయి కూడా ఏదో ప్రాబ్లం. రిపోర్ట్లు విన్నాం మనం. నుదురుబాల్లో కూడా ఒక పిల్ల సొరకాయ ఎండిపోయిందని ఒక ప్రాబ్లం. చాలా ప్రాబ్లాలు డాక్టర్లు చెప్పారు, మనం అనుకున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశలు వదులుకున్నారు. చాలా బాధలు, చాలా వేదనలు. బ్రతికితే స్తోత్రం, చనిపోతే స్తోత్రం అనుకునే దినాలు ఉన్నాయి. మన వెంకటేష్ కొడుకు కూడా కాటూరు హాస్పిటల్లో ఇంక చనిపోయాడు, ఇంక ప్రాణం కూడా ఉంటుందే అని ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఈ ప్రాణాలన్నిటిని ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. కాబట్టే మరలా బ్రతికిప్పుడు సాక్షులుగా నిలబడ్డారు. ఆమెను చూద్దామా. కాబట్టి ప్రాణం అనేది నీ చేతిలో, నా చేతిలో, డాక్టర్ గారి చేతిలో లేదు, శత్రువు చేతిలో కూడా లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆయనే ఉంచాలన్నా, ఆయనే తుంచాలన్నా, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు. కానీ మనం ఎంత ఎంపర్లాడినా, ఎంత ప్రయాసపడినా, మన వంతు మనం ప్రయాసపడతాం, మన వంతు మనం ప్రయోగం చేస్తాం, మన వంతు మనం జాగ్రత్తలు తీసుకుంటాం, మన వంతు మనం అన్ని ప్రార్థన చేస్తాం, మన వంతు మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? చెప్పాలి, దేవుడిదే. ఆమెను చూద్దామా. నీ ప్రాణమును కాపాడునుగాక, నీ ప్రాణముకు తోడయ్యునుగాక, నీ ప్రాణాన్ని కాపాడి కరుణించి భద్రంగా ఉంచునుగాక. ఒకసారి ఏలియా కూడా చనిపోతానయ్యా, ఇంకెందుకు ఈ సేవ, ఇప్పుడు దాకా చేశా కదా, నా వల్ల కాదని ఒక చెట్టు కింద పడుకొని, బదిరీ వృక్షం కింద పడుకొని బాధపడుతున్నాడంట. బాధపడుతుంటే ఆయన వచ్చి బలపరిచి, ధైర్యపరిచి మరలా గొప్ప సేవ చేపించాడంట. చాలాసార్లు మరణము నీ రోగం వల్ల, సాతానుగడ ఆలోచనల వల్ల, పక్కన వాళ్ళు భయాల వల్ల ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒకసారి హిజ్కియాని రాజుని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు దేశాన్ని మొత్తం. కానీ ఆయన మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తే శత్రువులు మొత్తాన్ని దేవుడే ఎంటర్ అయ్యి పరిష్కరించాడు. ఆమెను చూద్దామా. కాపాడుతాను, ఆయన చిత్తములో కాపాడబడునుగాక. కాబట్టి ప్రాణము ఎవరి చేతిలో ఉందని మనం నిర్ధారణ అవ్వాలి. ఫైనల్గా యేసయ్య చేతిలో, దేవుని చేతిలో ఉంది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆధారపడాల్సింది ఆయన మీద, ఎల్లప్పుడూ ఆయన మాట మీద ఆధారపడాలి. ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తే నా దేవుడి నీకు తోడై ఉండి సమయోచితమైన ఆలోచనలు, సమయోచితమైన దేవదూతలు, సమయోచితమైన ప్రజల్ని, సమయోచితమైన స్నేహితుల్ని, సమయోచితమైన సంఘాన్ని, సమయోచితమైన అనేక మంది బిడ్డలు సాకారులుగా నీకు ఆయన పంపిస్తాడని విశ్వాసముతో ఎదురు చూద్దాం.
తప్పనిసరిగా ఆయన కార్యములు జరిగించునుగాక. చేతులది గడిగా స్తోత్రాలు చూద్దామా, చేతులది గడిగా స్తోత్రాలు చూద్దామా. ఇన్ని అపాయాల నుంచి కాపాడిన దేవుడు ఈ అపాయాల్లో కూడా అంతకన్నా గొప్పగా కాపాడుబడునుగాక. ఎర్ర సముద్రం చీల్చిపడకపోతే కొన్ని లక్షల మంది చనిపోతారు, కానీ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఈజీగా చీల్చేశాడు. కానీ ఆ రోజు అందరూ అనుకున్నారు ఇంకా అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది, ఇంక శుభ్రంగా చచ్చిపోవడమే అనుకున్నారు, ఫిక్స్ అయ్యారు చచ్చిపోవడానికి. కానీ దేవుడు ఏం చేశాడు? చీల్చి పడేశాడు. దోగాడుకుంటా నడవలేని పరిస్థితుల్లో నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నుదురుబాల్లో ఒక సహోదరి హెల్త్ బాగలేక, ఆరోగ్యం బాగలేక మందిరాన్ని కూడా ఎట్టేట ఈడ్చుకున్న దినాలు ఉన్నాయి. నడవలేని పరిస్థితిలో ఉంది, చనిపోయిద్ది అనుకున్నారు, పెద్ద రోగం ఏదో అనుకున్నారు. కానీ దేవుడు 6 నెలల కల్లా మరలా నడిచి మందిరాలకి సిమెంట్ కట్టలు మోసింది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు నడవటానికే ఓపిక లేకపోతే ఈడుచుకుంటూ నడుస్తుంటే, అందరూ ఇంక చనిపోయిద్ది అనుకుంటుంటే, ఏదో పెద్ద జబ్బు అనుకుంటుంటే, ఇక లేదు అనుకుంటుంటే, అలాంటి ప్రాణాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? మనుషులందరూ ఇంకా లేదు అనుకుంటున్నారు, తను కూడా లేదు అనుకుంటుంది, తన తల్లిదండ్రులు తన బంధువులు అందరూ అనుకుంటున్నారు, తన వారందరూ ఇంకా లేదు, తేడా పడిపోయింది, అయిపోయిద్దాం అనే పరిస్థితులు. కానీ అలాంటి మనిషిని కూడా ప్రభు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించాడు, ప్రభు కనికరించాడు, హస్తముతో తాకాడు, బ్రతికి మందిరాలకి సిమెంట్ కట్ట మగపిల్లగాడు మోసినట్టు నెత్తన పెట్టుకొని వచ్చింది. ఇలాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పకూడదు మేసేకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన చేసిన మేలుని ఏది మరవక కృతజ్ఞత కలిగి ఆరాధిద్దాము. ఆయన ఇంకనూ కార్యములు జరిగించునుగాక. చేతులది గడిగా స్తోత్రాలు చూద్దామా. ఈ పరిచర్యలో ఒక మందిరం కూడా కట్టబడినప్పుడు ఒక ఆయన సావు బతుకుల్లో ఎన్ఐఆర్ హాస్పిటల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పైనుంచి దూకి చచ్చిపోతే ఈ నిందల బల్లేని అంటాడు. ఒక పక్క రోగం తగ్గదంటారు, ఎకరాల పొలం అమ్మేసినా క్లియర్ అవ్వదన్నారు. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించగా ప్రభు ఏమన్నాడంటే, నీ ప్రాణం నా చేతిలో ఉంది, నువ్వు దూకాలన్నా నేను దూకనేను. ఆమె చదమ్మా. డాక్టర్లు చచ్చిపోతావు, నేను చచ్చిపోనేను. నీతోటి పని ఉంది నాకు. ఇంకేముందిలే, అయ్యా పిల్లలు పుట్టారు, పెళ్ళి అయిపోయింది, ఇంక అన్నీ అయిపోయింది, ఇంకేందుకు నేను చచ్చిపోవటమే అంటున్నాడు ఆయన. కాదు, ఆఖరి నిమిషాలైనా సరే నీ ప్రాణాన్ని కాబట్టి కొన్ని రోజులు దేవుని పనిలో వాడతాం. ఇక అసలు నేను మందిరం ఒకటన్నా కట్టడం చూస్తానా పాస్టర్ గారు అని అన్న రోజులుండి, మందిరాలు కట్టక ముందు నేను ఒక్క మందిరంలో కూర్చొని ఆరాధిస్తానా అని అడిగిన రోజులుండి. దైవజనుడు చేతులెత్తి తాళ్ళు కట్టుకొని ప్రార్థించగా ప్రభు ఆలకించి ఒక దర్శనాన్ని చూపించాడు. మందిరంలో సంతోషకరంగా ఆరాధించినట్టు. ఇప్పుడు 5 మందిరాలు పరిచర్యలు ఆయన కష్టార్జితము చెమటబొట్టు కార్చాడు. ఒక్క మందిరాన్ని కూడా చూడలేనేమో అన్న వ్యక్తి 5 మందిరాలు చెమట కార్చి తన చేతైనంత వరకు పని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కత్తి ఓపుకుంటే చేస్తానంటున్నాడు. గడిగా స్తోత్రాలు చూద్దామా. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్నెన్నో మేలులు చేశాడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పకూడదు మేసేకి. చేతులు ఎదిగడిగా స్తోత్రాలు చూద్దామా. ఒకసారి ఒక మందిరం కాడ ఒక ఊర్లో ఒక మందిరం కాడ రోడ్డు రానియకుండా, ప్రజలను రానియకుండా గోడ కడతా అన్నాడు. చర్చికి రానియకుండా, చర్చి స్థలానికి రానియకుండా గోడ కడతా అన్నాడు. సరే కట్టు, చేసేదేముంది, గోడ దూకొత్తాం, లేకపోతే ఎరుకో గోడలు కూలినట్టుగా కోల్తాయేమో, ఏం జరిగిద్దో, లేకపోతే ఆపుతాను. మందిరం లేకపోతే మనుషులు ఆరాధించలేమా? మందిరం ఎక్కడంటే గోడల మధ్యలో ఉండేది ప్రస్తుతానికి కూర్చోవడానికి సేఫ్టీ ప్లేస్, అంతే. ప్రశాంతం కూర్చోవడానికి ప్లేసు. మందిరం ఏది? అసలైన మందిరం ఏది? హృదయమే. చెప్పాల హృదయమే దేవుని ఆలయం అనే సంగతి సాతానుగాడికి అర్థం కావట్లా. మందిరంలో ఆగిపోయింది, మందిరంలో ప్రార్థన చేసుకో అని అసలు పిచ్చోళ్ళలాగా అసలు ఆలోచించమాకండి. కరోనా టైంలో ఏ మందిరంలో పోయి ఆరాధించామమ్మా? రమ్మన్నా రాలేదు. అప్పుడు పొగడుతూ అన్నాం కదా. మందిరంలో ఆరాధించడానికి అన్ని ద్వారాలు తెరవబడితే వెళ్దాం. ఆమెను చూద్దామా. సాతానుగాడు కరోనా లాగా అనేక విధాలుగా వస్తుంటాడు. వచ్చినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. అప్పుడు హృదయమే దేవాలయం. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హృదయమే దేవాలయం. హృదయ అంతరాంగంలో నుంచి దేవుని ఆరాధించవచ్చు, హృదయ అంతరాంగంలో దేవుని స్తుతించవచ్చు.
విశ్వాస